ఇంకోసారి 3 సార్లు అనాలి. మూడోసారి థ్యాంక్స్ గోవిందా. ఇక్కడ చాలా మంది సేవ చేస్తున్నారు. నాకు అంత హ్యాపీగా ఉంది. సింహాద్రప్పని దయ వల్ల అనుకుని కోరిక ప్రతి సంవత్సరం వచ్చింది. నేను 15 సంవత్సరాల బట్టి నుంచి వస్తున్నాను. అనుకుని కోరిక నెరవేర్చిన స్వామి దయ వల్ల ఆరోగ్యం బాగుందని మేము స్వామి దగ్గరికి వస్తున్నాం. ఇక్కడ చేసిన సేవ కూడా చాలా చక్కగా చేస్తున్నారు, హ్యాపీగా చేస్తున్నారు. నాకు చాలా సరదా అనిపించింది. వాళ్ళ దగ్గర ఒక అరగంట సేపు వాళ్ళు సరదా చూసి కూర్చునిపోయారండి హ్యాపీగా. మీరు అందరూ కూడా భగవంతుడి దేవాలు అందరూ హ్యాపీగా ఉండాలా, 10 సంవత్సరాలు ఇలా రావాలని కోరుకుంటున్నాను. మీరు ఎన్ని గంటలు బయలుదేరారు? నేను 11 గంటల బయలుదేరానండి. రాబోతు అదే ఓకే 2 గంటల ప్రయాణం ఉన్నాను. ఇంకా స్వామి దయ వీళ్ళందరూ నాకు హ్యాపీగా నాకు నొప్పులు వస్తే నొప్పులు తగ్గాయి. కొంచెం హ్యాపీగా ఉంటుంది. 2 గంటల ప్రయాణం ఉంది. హ్యాపీగా చేస్తామని స్వామి తలంచుకుని అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. గోవిందా. ఓకే అండి, క్షేమంగా వెళ్ళి హాయ్ అండి. ఈ వీడియో అంతే గురు పౌర్ణమి వీడియో అనమాట. అయితే ఆ రోజు ఉదయాన్నే నేను బాబా గుడికి వెళ్ళిపోయానండి 5:30కి. మా సాయిరాములు రాలేదనమాట, వాళ్ళు గురు ప్రదర్శనకి వెళ్ళారు. అందుకని గురు పౌర్ణమి రోజు త్వరగా రావడానికి కుదరలేదు వాళ్ళకి. సో నేనే కాకడాడుతుంది బాబా వారికి పాడానండి. కాకడాత మీరు ఎప్పుడైనా విన్నారా? చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. చాలా హ్యాపీగా కాకడాత పాడేశాను బాబా వారికి. తర్వాత పాలాభిషేకం అండి. భక్తులందరి చేత కూడా పాలాభిషేకం చేయించారు. నేను కూడా అక్కడ పాలాభిషేకం అది బాబా వారికి చేశానండి. అయితే మేము ఆ రోజు సింహాచలం అప్పన్న స్వామి దర్శనం చేసుకుందామని మా ఫ్రెండ్ నేను అనుకున్నామండి. పాలాభిషేకం అయిపోయాక 7 o'clock అలాగా మేము సింహాచలం బయలుదేరామన్నమాట. అలా బాబావారికి ప్రతి ఊళ్ళోనూ కూడా గురు పౌర్ణమి రోజు వేడుకలు జరుగుతాయి కదండి. అలాగే మా గుడిలో కూడా బాబావారికి అంగరంగ వైభవంగా వేడుకలు అవి జరిపించారనమాట. తర్వాత మేము సింహాచలం వెళ్ళామండి. అప్పటికే వర్షం పడుతుందన్నమాట. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచే చాలా ఎక్కువ వర్షం పడిందట. నాకు అంతగా తెలియదు, కానీ ఆ టైంలో చిన్న చిన్న చినుకులు అవి పడుతున్నాయి. ఇంకా అలాగే మేము ఏం చేసామంటే ఇద్దరమే బయలుదేరిపోయామండి సింహాచలం. చాలా జనాలు కదా, రోడ్డు మీద కొంచెం తప్పించుకోవడం, అదే ట్రాఫిక్లో కొంచెం ఇరుక్కుపోయానమాట. ఒక 1.5 hour ఇది అక్కడ సింహాచలం దగ్గరలోకి వెళ్ళాక ఇంకా ఆగిపోయాం అనమాట బాగా. అలా ఆగిపోయి మొత్తం మీద మేము గోశాలకి ఇంకా కొంచెం వెనక్గానే కారు అది పెట్టేసి మేము కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. గుడికి తీసుకొచ్చింది మా ఫ్రెండ్. ఆ గుడికి వేసుకొని మేము కూడా నడుస్తున్నామండి. భక్తులు ఇంకా అలా నడుస్తూనే ఉన్నారు గిరి ప్రదక్షిణకి. midnight 2 o'clock నుంచి జనాలు చాలా రద్దీ ఎక్కువైపోయిందటండి. ఇంకా అక్కడ అప్పన్న స్వామి సోదరి అనమాట. ఈ తల్లినేమో మేము దర్శనం చేసుకున్నాము. కంపల్సరీగా సింహాచలం వెళ్ళేటప్పుడు ఈ తల్లిని దర్శనం చేసుకునే వెళ్ళాలట. అలా ఈ తల్లిని దర్శనం చేసుకోవడానికని గుడికి వచ్చామండి మేము. గుడికి వచ్చి ఆ తల్లిని కూడా దర్శనం చేసుకున్నాము. కొంచెం వర్షం పడుతుందని చెప్పి అక్కడ కొంచెం సేపు ఆగిపోయామన్నమాట. ఆగి తర్వాత మళ్ళీ మేము బయలుదేరిపోయామండి. బయలుదేరిపోయి సింహాచలం ఇక్కడ ఈ అమ్మవారి గుడి దగ్గర నుంచి బయలుదేరి పావంచ దగ్గరికి మేము వచ్చేసామన్నమాట. ఇదిగోండి అమ్మవారు ఇలా ఉంటారనమాట. మీరు దర్శనం చేసుకోకపోతే మాత్రం సింహాచలం ఎప్పుడైనా వెళ్తే ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళండి, అక్కడ దగ్గరలోనే ఉంటుంది. అలా పావంచ దగ్గరికి వచ్చి కొబ్బరికాయ అది కొట్టామన్నమాట. నేను ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం అని చెప్పాను కదా, నేను గురు పౌర్ణమి రోజు ఎప్పుడు కూడా నేను బాబా గుడిలోనే ఉండిపోతాను. కానీ మా ఫ్రెండ్ దర్శనం చేసుకుందాం వస్తావా అని అడిగింది. ఎందుకు అడిగిందో అని చెప్పి నేను కూడా వచ్చానండి. వచ్చి ఆ పావంచ దగ్గర కొబ్బరికాయ అది కొట్టి దర్శనం చేసుకోవడానికని వెళ్తున్నాము. అలాగే అక్కడ ఒక చెట్టు అది ఉందండి. ఆ చెట్టు దగ్గర దీపాలు కూడా వెలిగించుకున్నాం అనమాట. అక్కడ ఇంకా కొబ్బరికాయల కొప్పు ఉందండి. ఎంత కొప్పు ఉందంటే అంత కొప్పు ఉంది. ఆ కొబ్బరికాయలన్నీ కొట్టినవి ఇంకా రోడ్డు మీద ఎక్కడ అంటే ఒక దగ్గర పోగు చేసి ఉంచుతున్నారు. ఇంకా భక్తులు అలా వస్తూనే ఉన్నారండి. ఆ వర్షం అయినా సరే ఎంతమందో ఇంకా జనాలు అనమాట. అక్కడ కూడా మేము దీపాలు వెలిగించేసుకున్నామండి. నేను ఇవన్నీ ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయటం. కానీ మా ఫ్రెండ్కి మాత్రం గురు పౌర్ణమి రోజు ఎప్పుడు కూడా అప్పన్న స్వామి దర్శనం చేసుకుంటుందట. తను ఆల్రెడీ 3 సార్లు గిరి ప్రదక్షిణ చేసిందండి. నేను ఒకసారి కూడా వెళ్ళలేదు. చూడాలి, ఒకసారైనా వెళ్ళడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆ స్వామివారి దయ.
అలాగా ఈ గుడి కొండపైకి ఎక్కడానికి మన సొంత వెహికల్స్ వెళ్ళడానికి నాట్ అలౌడ్ అండి. అందుకని మనం సింహాచలం ఉచిత బస్సులు ఉంటాయి చూసారా, దేవస్థానం బస్సులు, ఆ బస్సులోనే అవి ఉంటాయి, మామూలు బస్సులు కూడా ఉంటాయండి. వాటి మీద మేము కొండ మీదకి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా మనం సొంత వెహికల్స్లో వచ్చినా సరే వాళ్ళు పంపించరు. అలా కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ దిగిపోయి ఇంకా దర్శనానికి వాటికి వెళ్ళిపోయండి. ఇదిగోండి కొండ మీదకి వచ్చాము. చాలా దూరంలోనే కొండ మీదకి ఆపేస్తాడు. చినుకులు పడుతూనే ఉన్నాయండి. క్లైమేట్ అయితే మాత్రం ఇలా మబ్బు మబ్బుగా చిన్న చిన్న చినుకులు పడుతూ ఉంది. ఇంకొచ్చామండి. అయితే మా ఫ్రెండ్కి విఐపి దర్శనం అనమాట. మా ఫ్రెండ్తో ఎప్పుడు వచ్చినా మాకు విఐపి దర్శనం ఉంటుంది. అందువల్ల ఇంకా విఐపి దర్శనం సూపర్గా అయిందండి. చాలా బాగా చేసుకున్నాం. చాలా బాగా డెకరేట్ చేశారండి. అంతా కూడా ఎంత బాగా అలంకరించారో అప్పన్న స్వామిని, అంత అద్భుతంగా అలంకరించారండి. చాలా అంటే చాలా చాలా బాగున్నారనమాట. అయితే మనం గురు పౌర్ణమి రోజు గురువుల్ని ఆరాధిస్తామండి. అంటే గురువు ఎవరనుకున్నారు? త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలా జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణువులా రక్షించి, శివుడిలా అజ్ఞానాన్ని తుంచి, మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలు, సద్గుణ సంపన్నతలు ఎలా పొందాలో నేర్పుతాడండి మన గురువు. మనసు నుండి ఆలోచనలు ఆవిర్భవిస్తాయి. సర్వవ్యాపకమైన మనసు విష్ణు స్వరూపం. విష్ణుమూర్తి నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మ మాదిరిగానే వాక్కు కూడా మనసు నుండి ఆవిర్భవిస్తుంది. బ్రహ్మయే వాక్కు, ఈశ్వరుడే హృదయం. ఇలా మన వాక్కు, మనసు, హృదయం త్రిమూర్తికమై ఉంటాయి. ఇలా త్రిమూర్తులు మనలోని త్రిగుణాలకు ప్రతీకలన్నమాట. గురువు మనలో మంచిని సృష్టించి లోకంలో ఎలా జీవించాలో నేర్పుతాడు. అంతే కదండి. మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచుతారు, కానీ మన గురువు మనకి విద్యాబోధనలు ఎన్నో నేర్పించి సమాజంలో ఎలా బ్రతకాలో మనకు గురువు వల్లే చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. మనం అమ్మా నాన్న దగ్గర చిన్నప్పుడు కూడా అమ్మా నాన్న దగ్గర గడపడం తక్కువే ఉంటుంది. మనం స్కూల్లోని కాలేజీలోని రోజులో ఎక్కువ గంటలు అక్కడే మనం స్పెండ్ చేస్తామండి. గురువు దగ్గరే మనం స్పెండ్ చేస్తాం. గురువు అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు. అంతేకాదు, గురువు గుణాతీతుడు, రూపరహితుడు, భగవత్ సమానుడండి. అలాగే మన సద్గురువు, గురువులకు గురువు మన సద్గురువైన బాబా వారికి గురు పౌర్ణమి రోజు వేడుకలు అందుకే జరిపిస్తారండి. వ్యాస మహర్షికి కూడా ఇందులో చాలా ప్రత్యేకమైన దినం అండి. అసలు వ్యాస పౌర్ణమి అని కూడా అంటారనమాట. ఈ గురు పౌర్ణమినే ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు. జ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను కూడా ఆరాధిస్తారు. గురువు ఒక శిల్పి లాంటి వాడండి. బండరాళ్లపై అందమైన శిల్పాలను చెక్కి వాటికి ప్రాముఖ్యతను కల్పించగల ప్రజ్ఞాశాలి గురువు. ఓ మంచి గురువు మలచిన శిష్యులు సంస్కారవంతులై సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. గురు పౌర్ణమి హిందువులకు పవిత్రమైన రోజండి. నిజంగా గురువులను అత్యంత శక్తిభావంతో పూజించే రోజు ఈ గురు పౌర్ణమి. ఈ రోజునే వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. గురువులను ఎంతోమంది ఉన్నారండి మనకి. సద్గురువులు, గురువులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ గురు పౌర్ణమి రోజనే కాదు, రోజు ఆరాధిస్తాము. ఒక ప్రత్యేకమైన దినం ఉంటుంది చూసారా, ఇలా గురు పౌర్ణమి. అలాంటి రోజు ఇంకా మనం ఎంతగానో ఆరాధిస్తాం అన్నమాట. అలాగే సాయంత్రం మేము అక్కడ మధ్యాహ్నం వెళ్ళి, నేను మధ్యాహ్నార్తి కరెక్ట్గా వచ్చానండి. 12:30 అయిపోయింది అనమాట సింహాచలం నుంచి రాబోసరికి. అప్పుడు మా వారికి ఇంటికి వచ్చి వంట చేసేసి నేను మధ్యాహ్నార్తి కరెక్ట్గా వెళ్ళాను అనమాట. మధ్యాహ్నార్తి కూడా నేనే పాడాను. అది అయిపోయిన తర్వాత ఒకవైపు సాయి సత్యవ్రతలు అవి అవుతున్నాయి అనమాట అక్కడ బాబా గుళ్ళో. ఆ సాయి సత్యవ్రతలు అవి అయిపోయిన తర్వాత ప్రసాద వితరణ చేశారు. ఆ ప్రసాదం అది తీసుకొని మేము ఇంకా ఇంటికి వచ్చామండి. తర్వాత మళ్ళీ సాయంత్రం అనమాట. సాయంత్రం 6 గంటలకేమో బాబావారికి నక్షత్రహారతి అది ఇచ్చేసిన తర్వాత సంధ్యార్తి కూడా ఇచ్చేసారండి. సంధ్యార్తి అయిపోయిన తర్వాత పల్లకి సేవ అనమాట. ఆ పల్లకి సేవ కూడా బాబావారికి ఇచ్చాక భజన కూడా మేము చేసామండి. భజన అయిపోయిన తర్వాత శేషార్తి కూడా అయిపోయింది బాబావారికి. ప్రతి ఊళ్ళోని కూడా గురు పౌర్ణమి రోజు బాబావారి గుళ్ళోని అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరిపిస్తూ ఉంటారు. అన్నదానం కూడా ఎంతో ఘనంగా జరిపిస్తూ ఉంటారు. 2,000, 3,000 మందికి కూడా జనాలకి అన్నదానాలు కూడా పెడతారండి ప్రతి సాయిబాబా గుళ్ళోని కూడా. అలాగా ఈ గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా, అత్యంత ఘనంగా ప్రతి ఊళ్ళోని, ప్రతి సాయిబాబా గుళ్ళోని కూడా చేసుకుంటారు. అలాగే మేము కూడా జరుపుకున్నామండి. అలా భజనది అయిపోయిన తర్వాత ఇంకా కాకర శేషార్తి అన్నీ అయిపోయాక కొన్ని ఫొటోస్ అవి దిగాము. ఆ ఫొటోస్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇలా గురు పౌర్ణమి రోజు మేము ఇలాగా గడిపామన్నమాట ఆ రోజంతా. ఈ వీడియో మీకు నచ్చేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.